భూపాల్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% కుదించి బీసీలను డోకా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చారన్నారు. అలాగే మిగుల బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల పాలనలో ఒక రేషన్ కార్డ్ కూడా ఇవ్వకుండా ప్రజలను డోకా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు ఈ నియోజకవర్గంలో కూడా పోటీపడి మేము ఎమ్మెల్యేల మంత్రులతో పోటీపడి పనిచేస్తున్నారు. నువ్వు అబద్ధాల పుట్టగా మారిపోతున్నావు. ఈరోజు వేసిన పథకాలు మంజూరు తెచ్చిన జీవోలు చూసి అసూయపడి మేము వేసిన పనులకు శంకుస్థాపన చేస్తున్నామని సిగ్గులేక చెప్తున్నాం. నేను ఒకటే కోరుతున్నా, చెంచు కాలనీలో 1,63,00,000తో నీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు మంజూరు తెచ్చావు, కానీ ఒక్క కూడా కూర్చలేకపోయావు, టెండర్ పిలవలేకపోయావు. నీ వర్క్ మంజూరు ఇచ్చినా క్యాన్సిల్ కాకుండా ఇచ్చి అదనంగా మళ్ళీ 1,66,00,000 మళ్ళీ ఒక 50 లక్షలు 3 వర్కులు ఉన్నాయి. నీవు జీవోలు లేకుండా మేము రాళ్ళు వేసి ఉంచడలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ దగాకోరు సోషల్ మీడియాను ఈరోజు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అక్కడ హైదరాబాద్ నుంచి కింది స్థాయిలో ప్రజలను మభ్యపెట్టి గోల్మాల్ చేసి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, కానీ ప్రజలు నమ్మరు నీ సోషల్ మీడియాను అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాబోయే 3 సంవత్సరాలు కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచే దిశగా పత్రికా మీడియా సోదరులు, నియోజకవర్గ సబ్బడ్డ వర్గ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో, పార్లమెంట్ సభ్యుల సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచే ప్రయత్నం నాది. ఆ దృఢ సంకల్పంతో మేమున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.